సాములు తాత మొన్న మంచిగా చూసినాం కదా బోనాలు ఇక తోపు నడుచుకుంటూ వస్తుంటే ఈ మేడిశలంలో మంచిగా కనబడుతున్నాయిరా. ఆడోళ్ళు పసందిగా మంచిగా చీరలు కట్టుకొని మంచిగా బోనాలు ఎత్తుకొని సాంప్రదాయంగా పెద్ద మనుషులు అంతా గ్రామస్తులు అంతా వచ్చిర్రా. ఇక మరి గీడెట్లునే కూడా చూద్దాం పారా మరి ఎట్లయితుందో. బోనాలకు పోతాం ఇట్లకెళ్ళి ముందుకెళ్ళి పోయి మంచిగా దేవుని మొక్కుకొని వద్దాం అందరు మంచిగా. మొక్కుడు అవుతుంది అన్ని అయితే వారి పోదాపా ముందుగా దేవుని కాడికి పోయి చూద్దాం పారా నడు దరే. అబ్బా అమ్మ పొద్దుగా మంచిగా అవుతున్నాయి. ఓ తావురా సిగము యాపకొమ్మలు పట్టుకున్నావు. అప్పుడప్పుడు ఉగాలి ఇట్లా దేవుడు వస్తుంది నాకు కూడా. మన్మరాలు బాగున్నావా? బాగున్నానండి. ఏం పేరు? పల్లవి అండి. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. ఇక్కడ బోనం చేయం, కాకపోతే ప్రతి సంవత్సరం వచ్చి దేవుడికి మొక్కుకుంటాము. ఈ కాలనీ వాళ్ళ సహకారంతో, గాంధన్న సహకారంతో ప్రతి సంవత్సరము బోనాలు బాగా సెలబ్రేట్ చేస్తారు. అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ అమ్మవారు ఆనందంగా చూసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. బాగున్నావు బిడ్డ? బాగున్నావు. ఏం పేరు? సంతోష. ఎంతమంది పిల్లలు? 3, 2 బిడ్డలు, 1 కొడుకు. అందరు మంచిగా మంచిగా ఎట్లా అనిపిస్తుంది పండుగ? ఎట్లా చేసుకుంటారు? మంచిగా చేస్తున్నాం, మంచిగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అమ్మవారికి. మాకు మంచిగా అనిపిస్తుంది. మేము అమ్మవారికి ఎప్పటికీ ఇట్లనే బోనం చేసుకుంటున్నాం. మీరు వచ్చినందుకు, ఇట్లా దేవుని గురించి ఇంకా నలుగురికి తెలిసినందుకు ఇంకా చాలా సంతోషం. అది బోనాలు ఎన్ని గంటలకు తీస్తారు మరి? ఇప్పుడు పొద్దున్న 6 గంటల నుంచి స్టార్ట్ అయితేనే మళ్ళీ సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు జనాలు. మంచిగా అయితే. బాగున్నావు బిడ్డ? బాగున్నా. ఏం పేరు? విజయలక్ష్మి. మేము ఫస్ట్లో వినాయక్ నగర్ కాలనీలో ఉండేవాళ్ళం. మామూలుగా ఇక్కడ వాకింగ్కి వస్తే ఈ ఇల్లు చూసినాం. దీనికి ఎదురుగానే మాకు ఇల్లు, అదే ఇల్లు. అయితే సడన్ గా వచ్చి ఇక్కడ మా సేటు ఇక్కడ మొక్కుకున్నాడు. మొక్కుకోగానే మాకు అది ఫిక్స్ అయిపోయింది. వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు విత్డ్రాప్ అయిపోయారు. మాకు వచ్చేసింది. ఆ మేస్త్రి ఇప్పించిండు. ఇక్కడ ఈ గుడి కూడా అన్న బాగా డెవలప్ చేస్తాడు. గాంధీ అన్న బాగా పట్టించుకొని చేస్తాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు ఏది మొక్కుకున్న అమ్మవారికి ఇట్లా ఎంబడి అయిపోతుంది. చాలా ఇంకా ఇద్దరం భార్య భర్తలము. మాకు 2018లో ఇల్లు కొన్నాము. వచ్చి చూసినా కానీ కాలేదు. పైనుంచి మొక్కిన అమ్మవారికి, అమ్మ తల్లి నాకు ఇల్లు కావాలి, బాగా నచ్చింది, నాకు చేయమంటే ఒక వారం రోజుల బిల్డర్ ఫోన్ చేసి పిలిపించి మాకే ఇచ్చేసిండు. చెప్పు, ఏం పేరు? గాంధీ యాదవే. గాంధీ యాదవా? ఏం చేస్తుంటావు నువ్వు? ఏంది కథ? 4 ముచ్చట్లు చెప్పు గుడి గురించి. నేను రియల్ ఎస్టేట్ చేస్తేనే ప్లాట్ల దందా చేస్తా. మరి గుడి పట్టించుకుంది నువ్వేనట అని తెలిసింది, మరి నువ్వు నిజమేనా? మరి ఏంది గుడి? నేను ఒక్కని కాదే, మా అమ్ముంది, కృష్ణారెడ్డి ఉన్నాడు, ఇంకో కృష్ణారెడ్డి ఉన్నాడు, థియేటర్లో కృష్ణారెడ్డి ఉన్నాడు, రమేష్ అన్న బిల్డర్ ఉన్నాడు, ముత్యాలు ఉన్నాడు, వెంకటేశన్ ఉన్నాడు, రామచంద్ర సేట్ ఉన్నాడు, పాండన్ ఉన్నాడు, గోలి సేట్ ఉన్నాడు. అందరం కలిసి చేసుకుంటూ వస్తాము. జర్ర నేను ముందట ఉంటా గంతే. జర్ర ముంగట ఉంటేనే. కాకపోతే వాళ్ళ నా వెనక సపోర్ట్ వాళ్ళ అందరిది ఉంటుంది. ప్రసాదము, పులిహోర, స్వీటు, ఈ విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. అన్నదాన కమిటీ కూడా ఉంటుంది ఒకటి. గత 4 సంవత్సరాలుగా ఎవరు వచ్చినా కానీ అన్నం లేదు అనేటువంటి ఇబ్బంది పడకుండా ఆ అమ్మవారు ఆ విధంగా సేవలు చేసుకుంటుంది. ఆ సేవల్లో పాల్గొనేటువంటి వారందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మంచిగా వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలందరూ మంచిగా ఉండాలని, మరి అన్ని పశువు పాడి పంట అంతా బాగుండాలని ఈరోజు మేడ్చల్లో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మా ముఖ్య అతిథి, మా బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జు మరి మాజీ మంత్రి మల్లారెడ్డి గారి కుమారుడు శామకూర మహేందర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ప్రతి గుడికి కూడా ఆయన ఈరోజు అందరూ ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ మా ప్రియాతి ప్రేమైనటువంటి ఎన్వై అశోక్ మన్మడు, నా మన్మడున్నాడు, ముద్దుల మన్మడు. మరి ఆయనను అడిగి పండుగ వాతావరణం ఎట్లుందని చెప్పేసి 4 ముచ్చట్లు తెలుసుకుందాం. ఎంఆర్పిఎస్ భాగంలో ఆయన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయనను అడిగి ఒక పండుగ వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి దేవరయ్య అంజాల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకుందాం. మరి చెప్పు మన్మడ ఎట్లా? తాత ఏం లేదు, ప్రతి ఆషాఢ మాసంలో తెలంగాణ బోనాల కార్యం జరుగుతూ ఉంటుంది. ఏదైతే సికింద్రాబాద్లో గోల్కొండలో జరిగిన తర్వాత సెకండ్ వారము సిటీకి అతి దగ్గరలో ఉన్నటువంటి మా దేవరంజల గ్రామం నేను పుట్టి పెరిగిన ఊరు.
నేను 30 సంవత్సరాలుగా మీ కృష్ణమాది నాయకత్వంలో గద్దరనబడి పనిచేస్తున్నా. అయినా కూడా దేశానికి రాజు అయిన తల్లికి కొడుకే. ఈ కార్యక్రమాలు ఈ టెంపుల్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క గుడి ఒకనాడు ఒక చిన్న దీపం పెట్టి మా తాత ముత్తాతలు పెద్ద మనుషులు కూడా బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరిపేది. అయినా ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క డెవలప్మెంట్లో ఎప్పుడైతే మళ్ళీ నాకంటే ముందు మా అన్న ఎన్వగిరి ఆయన కూడా చనిపోవడం, తర్వాత మా చిన్న అశోక్, మా చిన్న శంకర్, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు నా కమిటీ మెంబర్సు, ఈయన అన్న మాజీ సర్పంచ్, ఇప్పుడు కౌన్సిలరు, వీళ్ళ భార్య, అయినా కూడా ఎక్కడ కూడా మనం ఏది చేసినా కూడా అందరూ చెయ్యాలని మనం ముందుకు వస్తూ ఉంటారు. ఏదైతే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర 7 టెంపుల్స్ ఉన్నది. అమ్మవారు చాలా పవిత్రమైన దేవత. అదేవిధంగా ఇక్కడ మాకు ఏదైతే అక్కన్న మాదన్న కాలం నాటి రామాలయం ఉంది. మా ఎంజాల్ దేవరి ఎంజాల్ అంటే దేవుని ఎంజాల్, దేవతలు దేవుళ్ళు గల్లా దేవుళ్ళు వెలిసిన మా గ్రామం. నిజంగా మేమందరం కూడా ఒక గ్రామంలో ఒక తల్లికి పుట్టకపోయినా మేమందరం కూడా నువ్వు నేను అనకుండా కలిసిమెలిసి ఏది చేసినా కానీ సంబరాలంటే మామూలు ఉండదు. మరి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, మా ఊరు వాడ చల్లగా ఉండాలని చెప్పి అమ్మ పోషమ్మవే మా ఊరి గండి మై సమ్మవే, అమ్మలగన్నా అమ్మవు నీవు అమ్మ పోషమ్మవే, మా అమ్మ పోషమ్మవే మా ఊరి గండి మై సమ్మవే, అమ్మ మై సమ్మవే మా ఊరి గండి పోషమ్మవే, అమ్మలగన్నా అమ్మవు నీవు మా ఊరి పొలిమరల వెలసిన పోషమ్మ తల్లివి నీవు, అమ్మ పోషమ్మవో మా ఊరి గండి మై సమ్మవో. ఆరి సాములు నేను 2 రోజుల కాడ నుంచి ఊరూరు పొంట గల్లి పొంట దేవతల గుళ్ళు ఏడున్నాయో మొత్తం బోనాల పండుగ చూపించుకొచ్చిన. నా కాలు వంగ చూపించుకొచ్చిన శాత కాకున్నా. ఈ చూసినందుకు నువ్వేం నేర్చుకున్నావు, నీకు ఎట్లా అనిపించింది జర చెప్పురా. ఈ బోనాలు మంచిగా సంవత్సరము ఇప్పుడు ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఊరికి ఆ గ్రామ దేవతలంతా ఊర్లో కాపాడాలని చెప్పేసి మంచిగా కుండలల్లో కొత్త కుండ తెచ్చి నిమ్మతంగా బొట్లు పెట్టి అమ్మకు నైవేద్యం అర్పించి ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే అందరి పిల్ల జల్లల్ని అందరిని చల్లగా చూడాలని, పంటలన్నీ మంచిగా వండాలని, ఏ అనారోగ్యాలు రావద్దు, అందరూ మంచి అష్టైశ్వర్యాలతోటి అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి చల్లగా మొక్కుకుంటా ఆ దేవతను ఆశీర్వదించమని చెప్పి మంచిగా మొక్కుతుంటారు. మళ్ళా పోతరాజు లేశం వేస్తారు. తర్వాత మంచిగా అందరూ కూడా మంచిగా బోనాలు ఎత్తుకొని పోతరాజులతోటి అంతా మంచిగా డప్పుల సప్పులతోటి దరువులతోటి మంచిగా ఆ యొక్క అమ్మవారిని మంచిగా మొక్కుకుంటూ వస్తుండ్రు. ఇదైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి సంప్రదాయము అన్నీ మన రాష్ట్రంలో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఇదే అవుతూ ఉంటుంది. ఇది చూస్తుంటే కూడా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మన ఊర్లో కూడా సేమ్ ఇట్లనే చేస్తారు. ఇంకా ఇట్లా అందరూ కూడా మంచిగా ఉండాలని, అందరికి ఇట్లా రావాలని చెప్పేసి, అందరు చల్లగా ఉండాలని చెప్పేసి దేవుడికి మంచిగా మనం మేకలను కోళ్ళను కూడా అర్పిస్తుంటాము. ఇదే విధంగా మంచిగా చేస్తుంటాం. మంచిగా అనిపిస్తుంటాం తాత నాకైతే. సాములు నాకు కూడా జన్మ ధన్యమైందిరా. నిన్ను ఎంబడి దింపుకొని తిరిగినందుకు, నేను దింపినందుకు, నువ్వు మంచిగా నేర్చుకున్నందుకు సాంప్రదాయాలు నీకు కోటి దండాలరా. నా జన్మ ధన్యమైంది. ఇక మా వ్యూవర్స్ కూడా మా ఛానల్ మంచిగా చూసి మమ్మల్ని ప్రోత్సహించరు. జరా శనార్థులో మళ్ళీ వస్తాం రేపు తిరిగి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.